అస్మద్గురుభ్యో నమః. మనము రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలు, రామునికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట గుర్తు చేసుకుందాం. రామాయణ కాలంలో ఒక చాకలివాడు తన భార్యను తన భార్య పుట్టింటికి వెళ్ళి ఆలస్యంగా వచ్చినందుకు తనకు సపర్యలు సేవలు చేయలేదనే కోపంతో రాముని నిందించాడు. రాముని లాంటి వాడిని కాదు నేను, భార్యను పరాయి ఇంట వదిలిపెట్టి మరలా ఇంటికి తెచ్చుకోవడానికి అని ఒక నింద వేశాడు. ఆ నిందను విన్న రాముడు తల్లడిల్లి ప్రజాహితము, ప్రజా సంక్షేమము, ప్రజల యొక్క పాలన తనకు ముఖ్యమని భావించి నిండు గర్భవతి అయిన సీతమ్మను అడవిలో వదిలిపెట్టిన సంగతి మనకు తెలిసినదే. అది త్రేతాయుగం నాటి మాట అయినా ప్రస్తుతము కూడా ఈ కలియుగంలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఉద్యమాలు చేపట్టి మీ దేవుడు రాముడు అలాంటివాడా, ఇలాంటివాడా, ఇలా ఉన్నాడా, అలా ఉన్నాడా, ఏమిటి మీ రాముడి గొప్పం, మీ దేవుడి గొప్ప ఏమిటి అని అవతల వారిని నిందిస్తూ ఉండడం మనము గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ మాటలు, నిందలు రాముని పైన వేసినటువంటి నింద వేసినప్పుడు మన మనసు చాలా బాధపడుతుంది. ఎందుకు? మనము ఎటువంటి కల్లా కలపటం లేని వాళ్ళం కాబట్టి. దానికి సంబంధించిన కొన్ని విషయాలనే ప్రస్తావించుకుందాం. రాముడిని నిందిస్తావు ఎందుకు? ఎందుకు? పాపం మూటగట్టుకుంటావు ఎందుకు? ఎందుకు? తన నడతతో ఒక బోయవాడిని ప్రభావితం చేసి అజరామరమైన ఆదికావ్యం రాయించినందుక? అధికారం చేపట్టమన్నా, అరణ్యానికి వెళ్ళమన్నా సమంగా సంతోషించినందుక? ఎందుకు? రాముణ్ణి నిందించడం అంటే నిన్ను నీవు నిందించుకోవడమే. సమాజంలోని నిమ్న వర్గాల ప్రతినిధులైన కుహుడిని, శబరిని అక్కును చేర్చుకున్నందుక? రాయిలా పడి ఉన్న శ్రీజాతిని మేల్కొల్పి చైతన్యం కలిగించినందుక? ఎందుకు? రాముని నిందించడం అంటే నిన్ను నీవు నిందించుకోవడమే. అకృత్యాలను అంతమొందించి శాంతిని నెలకొల్పి అధర్మాన్ని దండించి ఆదర్శంగా ఉన్నందుక? అపమార్గం వీడితే అసురుడికైనా తనదైన అయోధ్యను అర్పిస్తున్నానన్నందుక? ఎందుకు? రాముని నిందించడం అంటే మంచిని నిందించడమే. రాముణ్ణి నిందించడం అంటే నీ జాతిని నీవే నిందించడమే. లోకంలో నోరు లేని జీవులైన పక్షులను, కోతులను, ఎలుగుబంట్లను, ఉడతలను ప్రేమించినందుక? అల్పసంఖ్యాకుల మాటలను మన్నించి తన ధార అంటే భార్య త్యజించి సుఖాన్ని పరిత్యజించినందుక? రాముణ్ణి నిందించడం అంటే ప్రపంచ ధర్మాన్ని నిందించడమే. నీవే దేవుడివని వేదాలు ఘోషిస్తున్నా, విదితులు భాషిస్తున్నా తాను మాత్రం సామాన్యుల అష్టకష్టాలు పడి అంతులేని బాధలు భరించి ఆదర్శంగా నిలిచినందుక? భారతీయుల ప్రేమను, త్యాగాన్ని తెలిపినందుక? రాముని నిందించడం అంటే మానవతను నిందించడమే. నీవు ఎంత, నీకు తెలిసినది ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ రాజకీయం కోసం, నీ స్వార్థం కోసం, పదవి కోసం, నీ అల్ప ప్రయోజనం కోసం మధ్యందన మార్తాండుడి మీద ఉమితే అది ఎక్కడ పడుతుందో తెలియదా నీకు? రాముడిని నిందిస్తావు ఎందుకు? పాపం మూట కట్టుకుంటావు ఎందుకు? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ, మానవులుగా జన్మించిన వారు ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన ప్రశ్న. హరి ఓం తత్సత్.